హాయ్ అండి. ఇవాళ మీకు పట్టు లంగా ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా మీరు క్లాత్ తోటి చేసేసుకోవచ్చు. మనం ముందుగా పావడా లెంత్ అనేది తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని నేను ఇదిగో పైన పట్టీ వేయడం కోసం కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మనకి పావడా క్లాత్లోని ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ నాడా కుట్టడం కోసం. ఇప్పుడు క్లాత్ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా అలా అని మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఉండేలాగా ఇలా మనం కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఒక కుచ్చుకి దగ్గరగా మరొకటి వచ్చేలాగా చూసుకుంటూ మనం పెట్టుకునే ఈ కుచ్చుళ్ళు అనేది ఎంత నీట్గా ఉంటే మనకి ఫినిషింగ్ అనేది కూడా అంత నీట్గా ఉంటుంది. పావడా వేసుకున్నప్పుడు కూడా కుచ్చుళ్ళు అనేవి అంత నీట్గా కనిపిస్తాయండి. ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలి. ఈ పావడా కోసం మనం క్లాత్ని ఒక 3 మీటర్లు తీసుకోవచ్చండి. 3 మీటర్లు తీసుకున్నామంటే కుచ్చుళ్ళు అనేవి కొంచెం బాగా వస్తాయి అన్నమాట. మనం ఒక 2.5 ఇంచులు అలాగా తీసుకున్నామంటే మనం తగ్గించుకునే కొద్దీ కాస్త కుచ్చుళ్ళు అనేవి తక్కువ వస్తాయి. కాబట్టి క్లాత్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే కుచ్చుళ్ళు నిండా వచ్చి బాగుంటుంది అనమాట. వేసుకున్నప్పుడు కూడా క్లాత్ కనీసం 3 మీటర్లు ఉంటే చక్కగా నీట్గా ఉంటుంది పావడా అనేది. ఇలా క్లాత్ మొత్తాన్ని కూడా మనం కుచ్చుళ్ళన్నీ ఒకే లెంత్ వచ్చేలాగా చూసుకుంటూ ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. ఈ కుచ్చుళ్ళు అనేది మనం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలాగా పెట్టేసుకున్నామంటే కనుక చూడటానికి అంత లుక్ అయితే బాగోదండి. మొత్తం ఒకే లెంత్లో ఒకే సైజులో వచ్చేలాగా చూసుకుంటూ మనం పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టుకునే ఈ కుచ్చుళ్ళని బట్టి మనకి పావడా అనేది ఎంత నీట్గా వస్తుందనేది మనకి చూస్తే అర్థమవుతుందండి. ఒక కుచ్చు ఎక్కువ తక్కువ అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఎంత క్లాత్ అనేది తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనేది చూసుకుంటూ పెట్టేసుకోవాలి. బిగినర్స్ అయినా సరే లంగా అనేది ఈజీగా కుట్టేసేయచ్చండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా కుట్టగలిగేదండి ఈ పట్టు లంగా అనేది. జాకెట్లు అవి కుట్టడానికి కాస్త టైం పడుతుందేమో కానీ ఇలా లంగా కుట్టడానికి అయితే ఎవరైనా కుట్టేయచ్చు ఈజీగానే. ఇలా క్లాత్ మొత్తం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా మొత్తాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది మనం దీనికి అటాచ్ చేయాలి. చూడండి, ఇలా రివర్స్ మనకి ఉల్టా సైడు లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ను కూడా ఈ విధంగా కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పై క్లాత్ 3 మీటర్లు తీసుకున్నాం అనుకోండి, లైనింగ్ కూడా మనకి అంతే కావాలి అనుకుంటే 3 మీటర్ల లైనింగ్ తీసుకోవచ్చు. లేదు లోపల లైనింగ్ అంత అవసరం లేదు అనుకుంటే మనం ఒక 2.5 మీటర్లు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగా ఈ లైనింగ్ క్లాత్ కూడా ఇందాక మనం ఫస్ట్ పావడాకి కుచ్చుళ్ళు ఏ విధంగా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ క్లాత్ అంతా కూడా పెట్టేసుకొని నీట్గా మనం కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకోవాలండి. క్లాత్ మొత్తం కూడాను సేమ్ ఫస్ట్ మనం ఏ ప్రాసెస్లో అయితే స్టార్ట్ చేసామో సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలండి. ఇలా లైనింగ్ వేసుకుంటే మనకి ఇలాగా పట్టు పావడాలకు కానివ్వండి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. అలాగే సిల్క్ చీరలు మనం ఏదైనా కట్టుకోకుండా పక్కన పెట్టేసుకున్నా కానీ లేదంటే పావడా కోసమే సిల్క్ క్లాత్ కొనుక్కొని అది కుట్టుకున్నా సరే లైనింగ్ అనేది వేసుకుంటే పావడా అనేది కాస్త స్టిఫ్గా బాగుంటుంది. ఖచ్చితంగా లైనింగ్ వేసుకుంటేనే లుక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా లైనింగ్ని ఈ విధంగా కుచ్చుళ్ళు పెట్టేసుకొని
మొత్తాన్ని కుట్టేసుకోవచ్చు. లేదు ఇలా లైనింగ్ని ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే మన క్రాస్ లంగాలాగా కూడా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. అది ఎప్పుడైనా ఆ వీడియో నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా ఫిల్టర్లతోటి ఏ విధంగా మనం లంగా కుట్టాలో అనేది ప్రాసెస్ అండి. చూడండి, ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసాం కదా. ఇప్పుడు ఒక చివరన ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఒక చివరన నీట్గా ఇలాగా మడత వేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇటు సైడ్ అంచులు కూడా లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని రెండింటిని కలుపుకుంటూ ఇలాగ డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. రెండు సైడ్లు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి నిలువుగా. అది ఏ విధంగానో చూడండి. ఇలా నీట్గా మనం కుట్టుకున్న పావడాన్ని ఇలా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు టేప్ తీసుకొని మనకి ఈ పైన చివర నుంచి చూడండి, పై వైపు నుంచి 4 ఇంచులు ఉండేలాగా చూసుకొని అక్కడికి ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే పక్కన మనం పెట్టుకున్న ఆ కుచ్చిళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఈ విధంగా 4 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకోవాలండి. పావడ మొత్తం కుచ్చులన్నిటికీ కూడా సేమ్ ఇదే విధంగా 4 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి అన్నీ ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు వాటిని ఏ విధంగా పెట్టేసుకోవాలో ఒకసారి చూడండి. పావడ మొత్తానికి కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, సేమ్ పైనుంచి 4 ఇంచులు కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోండి. ఎక్కువ తక్కువ అనేది లేకుండా అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. చెప్పాను కదా, లంగా మొత్తాన్ని కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పావడ ఒక్కసారి కనుక కుట్టారు అంటే ఖచ్చితంగా మీరు ఎన్ని పావడాలైనా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చూడండి, ఇలా పై వైపు నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసి మనం ఎక్కడికి మార్కింగ్ 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 4 ఇంచుల దగ్గరికి కొంచెం రఫ్ చేసుకొని అక్కడికి ఆపేయాలన్నమాట. ఈ రఫ్ చేయకుండా మామూలుగా అక్కడికి ఆపేశారంటే ఊడిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలన్నమాట. అలా రఫ్ చేస్తేనే మనకి స్టిఫ్గా ఉంటుంది, లేదంటే కుట్టు మొత్తం ఊడిపోతుంది. సేమ్ అన్నీ కూడా మనం ఎక్కడికైతే 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నామో ఆ 4 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా కుట్టు ఆపేసుకొని రఫ్ చేసుకొని తీసేసుకోవాలి. మొత్తం ఇక అంతేనండి. పావడ మొత్తం కూడా సేమ్ మనం చివరి దాకా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా వేసుకునేటప్పుడు ఈ కుచ్చుళ్ళు అనేవి నీట్గా ఉండేలాగా చూసుకుంటూ అలా సర్దుకుంటూ వేసుకోవాలి. ఈ పై కుట్టు మనం ఎలా వేస్తామో అలాగా కుచ్చుళ్ళు అనేవి వేసుకున్నప్పుడు కూడా మనం పావడ అనేది కుచ్చుళ్ళు అనేవి నీట్గా కనిపిస్తాయండి. కాబట్టి ఇవి మొత్తం కూడా సేమ్ అదే విధంగా వేసుకున్నామంటే మనం ముందుగానే 4 ఇంచులు కొలత పెట్టుకుంటాం కాబట్టి అన్నీ ఒకే లెంత్గా ఒకేలాగా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు లంగాని కనుక కుట్టారు అంటే చాలా బాగా వస్తుందండి. బిగినర్స్ అయినా సరే కుట్టేసేయచ్చు అన్నమాట. సేమ్ చూసారు కదా, మొత్తం కూడా అదే ప్రాసెస్లో మనం కుట్టుకుంటూ వచ్చామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. మంచిగా మీరు కుట్టుకోగలరు అన్నమాట. ఇంత క్లియర్గా చూపిస్తున్నానండి మీకు. ఎక్కువగా బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగే చూపించాను అని అనుకుంటున్నాను.
ఇంకా మీకు ఇక్కడ ఏమైనా డౌట్లు వస్తే కనుక నాకు కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అలాగే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ అలాగే స్టిచ్చింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కట్ చేసేలాగా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పై వైపున మనం నాడా వేయడం కోసం ఇక్కడ నేను క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ లెంత్ అయితే ఒక 2.5 ఇంచులు ఉండేలాగా సరిపోతుందండి. ఒక 2.5 ఇంచులు వెడల్పుతోటి క్లాత్ని ఈ విధంగా తీసేసుకుంటే మనకి నాడా వేయడం కోసం సరిపోతుంది. చూడండి, కాస్త క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ నుంచే నాడా పెట్టకుండా మనం ఇలా చుట్టూ రౌండ్కి నాడా రావాలి కాబట్టి ఒక 1/2 మీటర్ దాకా క్లాత్ అనేది వదిలేసి తర్వాత నుంచి మనం కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడి నుంచి మనకి కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడి నుంచి వేస్తేనే మనకి నీట్గా వస్తుంది. ఈ నాడా వేసేటప్పుడు కూడా చూడండి, నేను రివర్స్ సైడ్ నుంచి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టేసాను. అది కొంచెం బిగినర్స్ అయితే అది గమనించాలి. చూసారా, నేను పావడానికి లైనింగ్ వేసాను కదా, ఆ లైనింగ్ వేసిన ఆ సైడ్ నుంచి మాత్రమే క్లాత్ అనేది పెట్టేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. మనం ఫోల్డింగ్ చేసేటప్పటికి అది మెయిన్ క్లాత్ సైడ్కి వస్తుందన్నమాట. వీడియో కొంచెం స్కిప్ చేయకుండా కనుక చూశారు అంటే మీకు నీట్గా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు రివర్స్ చేసుకుంటే పట్టీ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలాగా మనం కుట్టిన తర్వాత ఇలాగా వేస్ట్ దారాలన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా మనం వదిలేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్న ఆ చివరి నుంచి మనం ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. మనం నాడాలు ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. మనకి ఈ పావడా క్లాత్ వద్దు అనుకుంటే మనకి పావడాకి నాడా కూడా అమ్ముతూ ఉంటారు కదా బయట, వైట్ కలరు అండ్ రెడ్ వస్తుంది కదా, రెండు కలిపి అలాంటి నాడా అయినా సరే మనం వేసుకోవచ్చు. అది కస్టమరు ఏ విధంగా వాళ్ళు చెప్తారో మనం వాళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి. వాళ్ళు ఈ పావడాలో వచ్చిన ఆ క్లాత్నే పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఇదే క్లాత్ని నాడా కోసం యూస్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ కనుక చేసేసుకొని కుట్టు వేసేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి చూడటానికి. ఈ మిగిలిన ఈ క్లాత్ను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చివరి దాకా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగ కుట్టేసామంటే మనకి పావడాకి నాడా వేయడం అనేది ఈజీగానే వచ్చేస్తుంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా వీడియో అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా మీకు కొంచెం ఏమన్నా క్లియర్గా కావాలి అంటే కనుక నేను నెక్స్ట్ ఇంకా బాగా అర్థమయ్యే విధంగా వీడియోని చేస్తాను. చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మీకు గ్యారంటీగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా మొత్తాన్ని కుట్టు వేసేసిన తర్వాత చూడండి, మనం పై వైపున అంచు మళ్ళించుకొని కుట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగా లైనింగ్ని అలాగే పావడా క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని సైడ్లు జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక అంచు ఎక్కువ ఒక అంచు తక్కువ కనుక వచ్చింది అనుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా అక్కడికి ఆపేసి మనకి కొంచెం ఇక్కడ నాకు అంచు అనేది కాస్త పైకి ఒకటి కిందకి అలా వచ్చిందనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇటు ఫస్ట్ అటు నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈ కింద వైపు నుంచి కనుక మనం కుట్టు వేయడం స్టార్ట్ చేస్తే
మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది ఒక టిప్ అండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లౌజులకైనా సరే, ఇలా పావడాలకైనా సరే పై వైపు నుంచి కాస్త హెచ్చు తగ్గులు వచ్చాయంటే కనుక ఇలాగా ఇటు సైడ్ నుంచి మనం కుట్టు వేసుకున్నామంటే మనకి లెవెల్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇది యూజ్ అవుతుందండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే ఎప్పుడైనా మీకు అలా ఎగుడు దిగుడులు వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. అటు సైడ్ నుంచి ఎక్కువ తక్కువలు వస్తున్నాయి కదా అనుకుంటే ఇటు సైడ్ నుంచి కుట్టారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, నాకు కరెక్ట్గా సరిపోయింది. సేమ్ మనం వేసుకున్న ఈ కుట్టు పైనే మరొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కడ మనం సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు కూడా ఒక 2 కుట్లు అనేది వేసుకుంటే కాస్త గట్టిగా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా 2 కుట్లు అయితే వేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఓకేనా. ఇంత ఈజీగా మీరు పట్టు లంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లలకు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే లంగా అనేది కుట్టు వేసేసుకోవచ్చు. ఇంత నీట్గా మీరు కూడా లంగాని స్టిచ్చింగ్ చేయడం అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా వస్తుంది. ఓకేనా. చూసారు కదా, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.